అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ గోధుమ పిండితో తాలికలండి. ఇవి పాల తాలికలు అని కూడా అంటారు. బియ్యం పిండి కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాను. ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను. దానికి తగినన్ని వాటర్ పోసి చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసి వాటరు కలపాలండి. ముద్దలాగా ఒకేసారి పోస్తే పలసనైపోతుంది. మనం చేసుకునే దాన్ని బట్టండి. ఇలా ఉండలా చేసుకుని దీనిలో ఏవి అవసరం లేదండి. ఉట్టి వాటర్ తోటే కలపాలి. వీటిని తాలికల్లాగా చేసుకోవాలి. అదే బియ్యం పిండితో అయితే చిల్లుల గరిటెతో దూసుకోవచ్చండి వాటిని. ఇప్పుడు గోధుమ పిండి కాబట్టి ఇలా చేసుకోవాలండి. మనకి ఎంత సైజు కావాలంటే అంత. ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం మీడియం సైజ్ చేస్తున్నాను. వీటిని ఇప్పుడు ఎండలో పెట్టాలండి. ఒక 1/2 అవరు ఎండలో పెడితే చక్కగా తాలికలు ఇరక్కోకుండా వస్తాయి బాగా. ఒక్కొక్కసారి బియ్యం పిండి లేకపోయినా కూడా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అయినా గోధుమ పిండితో చేస్తున్నాను ఈరోజు. బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి. ఈ గోధుమ పిండితో తాలికలు చాలా గట్టిగా బాగుంటాయండి. ఇది కూడా బియ్యం పిండివి అయితే ఇరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇలా మొత్తం చేసి పెట్టుకున్నానండి. నేను కొంచెం చిన్న గ్లాసే తీసుకున్నాను. నేనంటే కొంచెమే చేస్తానండి. బాబు నేనే కదా, ఎక్కువ చేస్తే కూడా మనకి చల్లాలి కదా చేసిన ఐటము. దానికనే 2 గ్లాసుల వాటర్ పోస్తున్నానండి. మనకి పిండి మిగిలితే ఏ చపాతీనో చేసుకోవచ్చు. సాయంత్రం సాల్ట్ కలుపుకుని నేను కొంచెమే చేశాను. పిండి ముద్ద అంతా కూడా చేయలేదండి. సరిపడా చేశాను. వాటిని 10 నిమిషాలు ఎండలో ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నీళ్ళు పెట్టాను కదా, అవి మరిగేటప్పుడు మీడియంలో పెట్టుకోవాలండి. హైలో పెట్టేస్తే పొంగు వచ్చేస్తాయి. ఇవి వేయంగానే ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. అవి తేలిన తర్వాత వేస్తూ ఉండాలండి. ఈ గోధుమ పిండితో చేసిన తాలికలు చాలా టేస్ట్ ఉంటాయండి. రేపు వినాయక చవితి కదా, మన సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నాను. వాళ్ళకు తెలియకపోతే కనుక చేసుకుంటారు ఇంట్రెస్ట్ ఉంటే. ఇలా చేయాలండి. ఇవి ఒక్కొక్కటి పైకి వస్తూ ఉంటాయి. హైలో పెడితే పొంగు వచ్చేసి కింద పడిపోతుందండి. మీడియంలో పెట్టి ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. అవి ఉడికే వరకు కూడా ఈ నీళ్ళల్లోనే ఉడికించుకోవాలండి. ఈ గోధుమ పిండి, బియ్యం పిండి, తైది పిండితో కూడా చేసుకోవచ్చండి ఈ తాలికలు. ఇంట్రెస్ట్ని బట్టండి, మనం తినేదాన్ని బట్టి. నేను ఈరోజు గోధుమ పిండితో చేస్తున్నాను తాలికలు. పాలు కూడా పోయాలండి దీనిలో. ఇలా ఉడికించుకోవాలి వీటిని. ఈ మొత్తం అయ్యే వరకు కూడా ఒక్కొక్కటి పైకి వస్తూ ఉండగా వేయాలండి. ఇప్పుడు ఇలా పొంగు దగ్గరే ఉండి చూసుకోవాలండి. అది ఉడికింది లేనిది ఒకసారి ఒకటి తీసి చూస్తే తెలుస్తుందండి. గట్టిపడింది లేనిది. అంటే ఎండలో ఉంచాం కదా, త్వరగా కూడా అయిపోతాయండి ఇవి. గోధుమ పిండితో తాలికలు వినాయకునికి ఇష్టమైనవి తాలికలు. బియ్యం పిండితో కూడా చేస్తామండి. అమ్మ వాళ్ళు అయితే ఇదివరకు తడిపిండి రోట్లో దంచి చేసేవాళ్ళు. అవి కూడా గట్టిగానే ఉండేవి. ఇప్పుడు తగినన్ని 1 గ్లాసు పాలు పోయాలి. 2 గ్లాసుల వాటర్ పోస్తాను కదా ఉడికించడానికి. దీనికి సరిపడా 1 గ్లాసు పాలు పోసుకోవాలండి. పాలు ఉంటే పాలు ఇంకెక్కువ కూడా పోసుకోవచ్చు. నేను సరిపడా వేస్తున్నాను. పాలల్లో కూడా ఒక 5 మినిట్స్ ఉడికించాలి వీటిని, తాలికల్ని. అందరూ కూడా చక్కగా వినాయక చవితి బాగా చేసుకోవాలండి మన సబ్స్క్రైబర్స్. ఇలా 1 స్పూను గోధుమ పిండి తీసుకుని వాటర్ పోసి కలిపాను. ఇప్పుడు దీన్ని చిక్కదనం కోసం అండి ఈ ఉడికించిన తాలికల్లో వేసుకోవాలి. చిక్కబడుతుంది. పలుచగా ఉంది కదా, మనకి చిక్కబడిపోతుంది. మరీ ఇంకా పలుచగా ఉండి ఇంకొంచెం పిండి వేసుకోవటమేనండి. పిండి వాటర్లో కలిపి వేయాలి, లేదంటే ఉండగట్టేస్తుంది. వేసి ఇలా కలపాలండి. చూసారు కదా, ఇలా చిక్కగా అవుతుంది. చల్లారితే ఇంకా మరీ దగ్గరకు వచ్చేస్తుందండి. ఇంకా అయిపోయినట్టేను. దీనికి సరిపడా జీడిపప్పు, కిస్మిస్ గార్నిషింగ్ చేసుకోవటానికి ఇలా ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. చిక్కగా దగ్గరకు వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి.
ఇలా కలిపి తీసి పక్కన మూత పెట్టుకోవాలండి. ఆ వేడికి ఇంకా కొంచెం దగ్గర పడిపోతుంది. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. నేను ఈ వీడియో కోసం కదండి ఇలా దగ్గరికి. చాలా బాగుంటుందండి టేస్ట్. గోధుమ పిండి అయినా కూడా హెల్త్కి మంచిదే కదండి. ఇప్పుడు దీనిలో బెల్లం పాకం వేసుకోవాలండి. బెల్లాన్ని కరిగించి వడగొట్టుకున్నాను. లేదంటే నలకలు వస్తున్నాయండి ఈ మధ్య చెరుకు తుక్కు. అలా కాకుండా ఇప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న తాలికల్లో వేసుకోవాలి. ఈ బెల్లం సరిపడా వేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు పల్చగా ఉన్నా కూడా చల్లారితే చిక్కబడిపోతుంది ఈ గోధుమ పిండి తాలికలు. ఇప్పుడు దీన్ని తీసి ఒక ఇలాచి వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం. అంటే మనం చేసుకునే దాన్ని బట్టి రెండైనా వేసుకోవచ్చు. నేను కొంచెమే కదా చేసింది, దానికని చెప్పేసి ఇప్పుడు దీంట్లో కొంచెం 2 స్పూన్లు నెయ్యితో జీడిపప్పు కిస్మిస్ వేయించి ఇప్పుడు గార్నిషింగ్ చేసుకుంటున్నానండి. ఒక గిన్నెలోకి తీసుకుని గోధుమ పిండితో తాలికలు వినాయకునికి ఎంతో ఇష్టమైనవి ఇలా చేశానండి. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. పండగ బాగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ కొత్త కొత్త రెసిపీస్తో చేస్తాను. అయిపోయిందండి గోధుమ పిండితో తాలికలు. చాలా బాగుంటాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.